ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మల్లికకి ఆ డౌట్ వచ్చే ఛాన్స్ లేదమ్మా. ఎలా చెప్తున్నావురా నువ్వు? ఎందుకంటే మల్లిక నరేష్ మీద చాలా కోపంగా ఉంది. తను మాత్రమే కాదు, అత్తయ్య, స్వప్న అందరూ నరేషే సత్యం మావయ్యని చంపాడని గట్టిగా నమ్ముతున్నారు. చూడు నారాయణ, ఈ కేసులో ఆ నరేషే హత్య చేశాడని రుజువయ్యేంత వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేం లేదమ్మా, నా టైం బావుండి నా ప్లేస్లో ఆ నరేష్ గాడు ఇరుక్కున్నాడు. ఇది నీ మీదకి రాకుండా ఉండేలా చూసుకో. మీరేం కంగారు పడకండమ్మా. నేనే ఈ హత్య చేశానని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. సరే, ఇంకా మల్లిక ఏం చెప్పింది? ఆ నరేష్ ఎక్కడున్నాడో త్వరగా కనిపెట్టు, నేను వాణ్ణి చంపేస్తానంటుంది. మల్లికతో ఏం మాట్లాడినా కాస్త జాగ్రత్తగా మాట్లాడు. నేను మంచివాళ్లా నటిస్తున్నానని తెలిసింది ఆ నరేష్కి మాత్రమే. ఇప్పుడు వాడు నేరస్తుడు కదా. సరే, ఇక మీదట ఎవరేం చెప్పినా నాతో వచ్చి చెప్పు. నన్ను అడగకుండా ఏ పని చేయకు, సరేనా? సరేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. పదరా. శేఖర్, బండితి. అలాగే అమ్మా. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినపడలేదే. ఏం మాట్లాడుకుని ఉంటారు? ప్రసాద్ మావయ్య, చెప్పండి. అమ్మా కోమలి, ఇక్కడ గుళ్ళో నారాయణ నాగలక్ష్మి గారిని కలిసి ఏదో మాట్లాడెళ్ళాడు. అయితే నా అనుమానం నిజమే. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో విన్నారా? వాళ్ళని దూరం నుంచి చూశాను. వాళ్ళ మాటలు వినాలని ప్రయత్నించాను గాని వాళ్ళ మాటలేం వినపడలేదమ్మా. వాళ్ళిద్దరే ఉన్నారా? పక్కన శేఖర్ లేడా? ఉన్నాడు, కాని వాడు కూడా దూరంగా నిలబడి ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు శేఖర్ కూడా వినే అవకాశం లేదమ్మా. సరే, ఒకటి గుర్తుంచుకోండి మావయ్య, మీరు వాళ్ళని ఫాలో చేస్తున్న విషయం వాళ్ళకి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానం చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుందమ్మా. సరే, అదేంటన్నది త్వరగా కనిపెడదాం. ఉంటాను మావయ్య. అలాగేనమ్మా. చెప్పండి నాగలక్ష్మి గారు. ఎక్కడున్నావు? ఒక బిల్డింగ్ సైట్కి వెళుతున్నాను. అది సరే, నీ దగ్గర ఒక వస్తువు ఉంచి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. జాగ్రత్తగానే ఉంది కదా? వస్తువా? వస్తువేంటి? ఓ, నరేష్ గురించా? నా దగ్గరే భద్రంగా ఉన్నాడు. అవును, ఏంటి అలా అడిగారు? ఆ వస్తువులోనే నా గౌరవ మర్యాదలు దాగున్నాయి. అది మిస్ అవ్వకుండా చూసుకో. అస్సలు మిస్ అవ్వదు. సేఫ్టీగా ఉంది. కాపలాగి మనుషులుంచానమ్మా. మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆ వస్తువు నీ దగ్గర ఉన్న విషయం ఇంకెవరికైనా తెలుసా? నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. నీతో ఉన్నవాళ్ళు నమ్మకస్తులే కదా? 100% నమ్మొచ్చమ్మా. ఒకసారి చెక్ చేసి మళ్ళీ నాకు కాల్ చేయి. అలాగేనమ్మా. నాగలక్ష్మి గారికి అనుమానం ఎందుకు వస్తుంది? తలుపు తీయండి రా, తలుపు తీయండి రా. అబ్బా, పడలేకపోతున్నారా? తీయండి రా. అన్నా చెప్పన్నా. రేయ్, వాడెక్కడున్నాడు రా? నేను వెళ్ళాను రా, తలుపు తీయండి రా. అరుస్తున్నాడు, విన్నావా? మాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఒకటే టార్చరు. ఏంటంట? నన్ను వదలండి, నేను వెళ్ళిపోవాలని ఒకటే గోల. ఇదిగో వాడి మాటలు వినండి.
రేయ్ తీయండిరా రేయ్ రేయ్ అరవకరా బాబు. రేయ్ తీయండిరా తీయండి. విన్నారుగా? వాడి కాళ్ళు చేతులు కట్టేయండి. అలాగే వాడికి తిండి కూడా పెట్టండి. నేను చెప్పినప్పుడు వాడిని ఒకడికి అప్పగించాలి. అలాగే అన్న. చెప్పు రంగారావు. మేడం, వాడు మా వాళ్ళ దగ్గర సేఫ్గా ఉన్నాడు. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు అప్పగిస్తా. సరే సరే, నువ్వు వెయిట్ చేయి, నేను తర్వాత చేస్తాను. సరే మేడం, ఉంటాను. నేను చేస్తాను చెప్పు. కోమలి, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఏర్పాటు చేశానని చెప్పావే, ఆ మనిషితోటేనా? అవును బావగారు. ఏం చెప్పాడు? 50-50 రిజల్ట్ వచ్చింది బావగారు. ఏంటి కోమలి నువ్వు అనేది? అసలు ఎవరితో మాట్లాడావు చెప్పు. ఆ మనిషి ఎవరూ కాదు బావగారు, మన ప్రసాద్ మావయ్యే. ప్రసాద్ బాబాయ్, నువ్వు ఏర్పాటు చేసిన మనిషి తన? అవును. సరే, ప్రసాద్ బాబా ఏం చెప్పాడు? నరేష్ ఆచూకీ ఏమైనా కనిపెట్టాడా? కోమలి, బావగారికి మన ప్లాన్ ఏంటో చెప్పు. అదేంటంటే, నారాయణ్ని కాస్త భయపెట్టాలని నరేష్ బాబు గారు ఎక్కడున్నారో మీకు తెలుసు అన్న అబద్ధాన్ని మల్లికతో చెప్పించాం. ఏంటి కోమలి ఇది? మాకేం తెలుసు? కంగారు పడకుండా తను చెప్పేది పూర్తిగా వినండి. మల్లిక అలా చెప్పడంతో ఆ విషయం గురించి మాట్లాడటానికి నారాయణ నాగలక్ష్మిని కలవటానికి వెళ్ళాడు. ప్రసాద్ మావయ్య కూడా నారాయణ వెనకే నారాయణకి తెలియకుండా వెళ్లారు. నువ్వెందుకొచ్చావు? ఏ రాకూడదా? ఇక్కడ నుండి వెళ్ళు. ఏంటి బెదిరిస్తున్నావు? అలా వెళ్ళడం కుదరదు. సంబంగి యుగో, నీకే చెప్తుంది. యుగో యుగో, అదర్వైజ్ ఐ బీట్ యు. మరిది గారు, బావగారు ఆగండి. వెళ్తానులే, అరవకు బావా. గో. బావగారు, నేను చెప్పిందేది సంపంగికి అసలు తెలియకూడదు. సరే, ఆ నారాయణ నాగలక్ష్మిని కలవడానికి ఎందుకెళ్ళాడు? ఏంటండి ఆ మాత్రం అర్థం కాలేదా? శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు కదా. ఆ నాగలక్ష్మి నారాయణకి హెల్ప్ చేస్తున్నారంటే ఇక్కడ ఏదో రహస్యం ఉండుండాలి. ఒకవేళ ఆ నాగలక్ష్మి నారాయణ కలిసి మామయ్యని హత్య చేసి ఆ నేరాన్ని నరేష్ అన్న మీద తోసుంటారా? ధర్మేశన్న, శత్రువులు మిత్రులయ్యి మన తమ్ముడి మీద హత్యానేరం మోపారని అర్థం అవుతుంది. ఇప్పుడేం చేద్దాం? లేదు బావగారు, హత్య చేసింది నారాయణ అని మాత్రం ఆవిడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సరే, ప్రసాద్ బాబాయ్ నారాయణ వెనకే వెళ్ళాడని చెప్పావు కదా, వాళ్ళేం మాట్లాడుకున్నారు? బాబాయ్ నీతో ఏమైనా చెప్పాడా? లేదు బావగారు, వాళ్ళ మాటలు తనకి వినిపించలేదంట. దీన్ని బట్టి వాళ్ళిద్దరికీ నరేష్ మరిది గారు ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అది కనిపెట్టడం ఎలా? బావగారు, ఆ నాగలక్ష్మి గారి పక్కనే అది ఆ శేఖర్ ఉంటాడు కదా, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ శేఖర్ పక్కనే ఉన్నాడంట. ప్రసాద్ మావయ్య ఆ విషయం మాత్రం చెప్పారు. అలా అయితే నేను ఆ శేఖర్ని తీసుకురానా? రే వద్దురా, నీకు సరిగ్గా మాట్లాడడం తెలీదు. దెన్ ఐ గో. నువ్వు మాట్లాడేది ఆంగ్లం, అది ఎవరికే అర్థం కాదు. మీరెవరు వద్దురా?
నేనే వెళ్తాను. అన్నా అది